ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ నేమ్ ప్లేట్ దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేమ్ ప్లేట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు స్పందించారు. శనివారం రోజున తిరుపతిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆయన అనంతరం కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ గెలుస్తుందని సీఎం అంటూ నేమ్ బోర్డులు రాసుకోవటం చూశామని, అయితే అసలు నిజాలు తెలియటంతో నేతలు పారిపోయారని చెప్పారు. అధికారులపై ఉన్న కేసులో జగన్ వల్ల కలిగిన ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తనకు అధికారులపై ఎలాంటి ద్వేషం లేదన్నారు. తిరుపతి నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభించాను. సమస్యలపై విద్యార్థి దశ నుంచి సీఎంగా సైతం పోరాటం చేస్తున్నాను. ఆగస్టు 1984లో ఇబ్బందులు అధిగమించి టీడీపీ అధికారంలోకి వచ్చేలా పనిచేశాను. 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని విభజన సమయంలో కోరాను. ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ఏపీకి న్యాయం చేయాలని పోరాటం చేశాను. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కడా రాజీ పడలేదు. నాకు వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ సిబిఐతో వివాదం లేదు. ప్రపంచంలో ఎక్కడ ఈవీఎంల వినియోగం సద్వినియోగం కాలేదు. ఎన్నికల రోజు శాంతి భద్రతలకు భంగం కలిగించారు. ఓటర్లను పోలింగ్కు దూరం చేసేలా వ్యవస్థ పనిచేయటం బాధాకరం. రాష్ట్రంలో 4000 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అధికారులతో సమీక్షలకు సైతం ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం ఏంటి? వ్యక్తిగత ఎజెండాతో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని సైతం రాజకీయం చేశారు. నరేంద్ర మోదీ కోసం అధికారులు పనిచేయటం మాని ఇండియా కోసం పనిచేయాలి. ధర్మాన్ని కాపాడండి అని అధికారులను చంద్రబాబు ఈ సందర్భంగా కోరారు.